ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడికి పెళ్లి కొడుకులా వచ్చావు? వావ్, చాలా బాగా క్యాచ్ చేశారే. మీరు చాలా ఇంటెలిజెంట్ అనుకుంటా. పెళ్లి కొడుకు స్థానంలో కూర్చోడానికే వచ్చా. మాయ కోసం ఏం తీసుకురాలేదని ఫీల్ అయ్యా. కానీ మీరే రోజు ఏర్పాటు చేసి నాకు ఫేవర్ చేశారు. ఈ చిన్న రోజుని నా మాయకి ఇస్తాను. హలో బాబు, మరీ అంత స్పీడ్ అయిపోకు. నీకు లోపలికి ఎంట్రీ లేదు. ఇన్విటేషన్ ఇచ్చి ఎంట్రీ లేదంటారేంటి? దిస్ ఇస్ టూ మచ్. ఇన్విటేషన్ పేరుతో మీ చెల్లి బావ వచ్చారు, ఇప్పుడు నువ్వు వచ్చావు. ఏమిటి అసలు మీ ప్లాను? ఏం చేయబోతున్నారు? చెప్తారండి, అది సీక్రెట్, చెప్పకూడదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికెళ్ళు. ఏంటి తాతయ్య గొడవ? హలో రాకేష్, చూడు రాకేష్, నా మాయ పెళ్లి జరుగుతుంది కదా అని వస్తే ఈ ఓల్డ్ మ్యాన్ నన్ను లోపలికి రానివ్వడం లేదు. నువ్వైనా చెప్పు. ఇదిగో, రాకేష్ చెప్పేది ఏమి లేదు ఇక్కడ. ఇక్కడంతా నా నిర్ణయం ప్రకారం జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, నువ్వు ముందర బయటికెళ్ళు. వెళ్ళు. ఏంటి రాకేష్, నన్ను చూడగానే మాయ పెళ్లి పీటల మీద నుంచి లేచి నాతో వచ్చేస్తుందని నీకేమన్నా భయమా? అందుకేనా నేను లోపలికి రాకుండా ఈ ఓల్డ్ మ్యాన్ని కాపలా పెట్టావు? అబ్బాయ్, నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైంది. చూడు, ఎవరిని చూసుకొని మీరింత ధైర్యంగా ఇక్కడికి వచ్చారో ఆ శంకర్ ఇక్కడికి వస్తే మాత్రం తిరిగి వెళ్ళడు. అర్థమైందా? నైస్ జోక్. మరైతే నన్ను రానివ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఎవరు రావద్దన్నారు? వెల్కమ్. వచ్చి ఫస్ట్ రోలో కూర్చో. నా చెల్లి పెళ్ళి దగ్గరగా చూసి కుమ్మిలి కుమ్మిలి ఏడు. నాకు కావాల్సింది కూడా అదే కదా. రాకేష్, నీకు పిచ్చి పట్టింది. నువ్వు సమస్యలు కోరి తెచ్చుకుంటున్నావు. తాతయ్య, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నువ్వు నాకు చెప్పక్కర్లేదు. శత్రువుని తరిమేస్తే ఏమొస్తుంది? ఎదురుగా ఉంచుకొని నా గెలుపుని చూపిస్తే కదా నా ఈగో సాటిస్ఫై అవుతుంది. వెళ్ళి కూర్చో. నీ కాన్ఫిడెన్స్ ఎక్కువసేపు నిలబడతలే. విష్ యూ ఎ బ్యాడ్ లక్. సేమ్ టు యూ. రాకేష్, నాకే ఎదురు చెప్తావా? నేను నీ మంచి కోసమేగా చెప్తున్నా. షడప్. వాడి ముందు నా మీద కేకలేస్తావా? అంటే నేను నీ బానిసనని చెప్పడానికి ప్రూవ్ చేయాలని చూస్తున్నావా? చూడు, నీ వల్ల నాకు మంచి జరుగుతుంది కాబట్టే నిన్ను నా పక్కన పెట్టుకొని మర్యాదిస్తున్నా. అదే నీ వల్ల నా ఈగో దెబ్బతింటే మాత్రం పెద్దోడివని కూడా చూడను. ఇక్కడంతా నేను చెప్పినట్టే జరగాలి. అర్థమైందా? ఆగండమ్మా, ఆగండి. పెళ్లి కూతుళ్ళని మేళతాళాలతో తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళకూడదు. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగో సన్నాయి మేళాలు, త్వరగా రండయ్యా. రండి. ఏంటండి, ఏం కావాలి? ఏమీ లేదు బాబు. పెళ్లి కూతుళ్లతో ముహూర్తానికి ముందు పూజ చేయించటం మా ఇంటి సంప్రదాయం. అందుకే వీళ్ళని మేళతాళాలతో తీసుకెళ్లి ఆ పూజ చేయిద్దామని తీసుకువెళ్తున్నాను. మేళతాళాల వాళ్ళని నేను పిలిపించలేదే. ఓనర్ గారే పిలిచారండి. నాకు చెప్పకుండా ఎందుకు పిలిపించాడు వీడు? ఆల్రెడీ నీ మొహం మాడిపోయిన కందగడ్డలా ఉంది. ఇంకా ఏడు మొహం పెడితే ఆ రాకేష్ గారు చూస్తే లేనిపోయిన డౌట్ వస్తుంది. కాస్త నవ్వు.
నాకు తెలియకుండా ఎందుకు పిలిపించావు? ఎందుకు పిలిపిస్తే ఏముందిలే రాకేష్, మేళతాళాలు లేకుండా పెళ్ళి ఏం బాగుంటది, అందుకే నేనే పిలిపించాను. పదండి. నేడు నిమిషం యుగమైన క్షణముల కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. ఆగండి. ఏమడ పెద్దయినా అసలు పెళ్ళి అంటే డీజే గీజే అసలు ఆ సమరం ఎట్టుండాలి, ఆ అమ్మాయిలు కూడా హుషారుగా ఉండాలి. మరేం పర్లేదు, మా ఊళ్ళో అన్ని రకాల మ్యూజిక్లు అవలగీలగా వాయించేస్తారు. ఏమయ్యా ఇప్పుడు అవన్నీ అవసరం ఉంటావా? మీరు ఉండండి. పెళ్లికి వచ్చిన వాళ్ళకి అంత ఎంటర్టైన్మెంట్ ఉండద్దా? చూతారే డబ్బాలో మంచి డూయెట్ వాయించండి. అలాగే. ఏమా మీరు ఎంత సంతోషంగా పెళ్లి చేసుకుంటారో మీ కాపురాలు కూడా అంత సంతోషంగా ఉంటాయి. పనిలో పని మీరు కూడా సంతోషంగా 2 స్టెప్లు వేయండి. ఈ మధ్య పెళ్ళిళ్ళో పెళ్లి కూతురు డాన్స్ వేయడం మీరు చూస్తున్నారు కదా. రెడీ రెడీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.